तुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सरदा सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ओम गं गणपतये नमः। सद्गुरवे नमः। శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. మనము శ్రీమన్నారాయణీయం 71వ దశకానికి చేరుకున్నామమ్మా. 70వ దశకం పరంగా మనం సుదర్శనుడు అను గంధర్వునికి శాప విముక్తి, శంఖచూడ వృషభాసురుల సంహారం అనేటువంటి అంశం చెప్పుకున్నాం. నేటి దశకం రీత్యా మనం కేసీ వ్యోమాసురుల వధ అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. యత్నేషు సర్వేష్వపి నావకేసి కేసీ సభోజేసి తురిష్టబంధుః త్వం సింధుజా అవాప్య అని అక్కడ అకార ప్రశ్లేషణ ఉంది కదా. ఇతీవ మత్వా సంప్రాప్తవాన్ సింధుజవాజిరూపః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రభు, కేసి అను రాక్షసుడు భోజరాజైన కంసునకు చాలా ప్రియమైన వాడు. అతడు తనకు నిర్దేశించిన కార్యములనన్నిటినీ చక్కగా చేయుచుండెను. ఆ రాక్షసుడు నిన్ను సముద్రజాత అయిన లక్ష్మీనిలయుడవని తలచి తాను కూడా సముద్రజాతమైన అశ్వరూపమును ధరించి నీ దగ్గరకు వచ్చెను అని. కేసి అను రాక్షసుడుట కంసుడికి చాలా ప్రీతి గలవాడుట. అయితే అతను ఆ కంసుడు నిర్దేశించినటువంటి కార్యాలన్నీ చక్కగా చేస్తూ ఉంటాట. ఆ రాక్షసుడు అందుకని సముద్రజాత అయినటువంటి లక్ష్మీ నిలయుడని తలచి తాను కూడా ఏం చేశాట, సముద్రజాతమైనటువంటి అశ్వరూపమును ధరించి, గుర్రం రూపాన్ని ధరించి ఆ యొక్క కృష్ణుడి దగ్గరికి వచ్చాడుట అమ్మ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. గంధర్వతామేష గతోపి రూక్షైః నాదైః సముద్వేజిత సర్వలోకః భవద్విలోకావధి గోపవాటీం ప్రమర్ద్య పాపః పునరాపతత్వాం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. దేవా, ఆ దుష్టుడు అశ్వరూపమును దాల్చి తన భయంకరమైన సకిలింపులచే సమస్త లోకములను భయపెట్టుచుండెను. అట్లే అతడు గోకులమునకు వచ్చి పీడింపసాగెను. ఇంతలో నీ దృష్టి అతనిపై పడెను. అది గమనించి వెంటనే అతడు నీ ముందునకు వచ్చెను. అది ఆ దుష్టుడు
అశ్వరూపాన్ని దాల్చి భయంకరంగా సకిలిస్తూ లోకాలన్నిటినీ కూడా భయపెడుతూ ఉన్నట్ట గోకులానికి వచ్చి కూడా పీడింపసాగేటప్పటికీ ఆ యొక్క పరమాత్మ దృష్టి అతనిపై పడిందిట. అది గమనించి వెంటనే అతడు ఆ యొక్క కృష్ణుని ముందుకు వచ్చాడుట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. తార్క్ష్యార్పితాంఘ్రేస్తవ తార్క్ష్యయేష చిక్షేపవక్షో భువి నామపాదం భృగోః పదాఘాత కథాం నిశమ్య స్వేనాపి శక్యం తదితీవ మోహాత్. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. దేవా, పూర్వకాలమున మహర్షులు త్రిమూర్తులలో శ్రేష్ఠుడు ఎవ్వరో తెలుసుకొని రమ్ము అని భృగు మహర్షిని పంపిరి. ఆ మహర్షి వైకుంఠమునకు వెళ్ళి విష్ణువు యొక్క ఎదపై తన్నెను. తార్క్ష్య రూపమున ఉన్న కేసి రాక్షసుడు తాను కూడా భృగు మహర్షి వలె తార్క్ష్య వాహనుడవైన, అంటే ఇక్కడ గరుడ వాహనం అన్నమాట, గరుడ వాహనుడవైన నీ యొక్క వక్షస్థలమునందు అజ్ఞానముచే తన్నుటకు సిద్ధపడెను. ఈ కేసి రాక్షసుడు ఆ భృగు మహర్షి చర్యను వినియున్నాడో ఏమో అని చెప్పి ఆయన లోక కళ్యాణానికి చేసేవారు భృగు మహర్షి. వీడు రాక్షసుడు కదా, అది తన వినాశనానికి చేస్తున్నాను అని తెలుసుకోలేక అట్లా చేద్దామని వచ్చుంటాడనమాట. అది శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రవంచయన్నస్య కురాంచలం ద్రాగముం చ చిక్షేపిథ దూరదూరం సమూర్ఛితోऽపి యతి మూర్ఛితేన క్రోధోష్మణా ఖాదితుమాదృతస్త్వాం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. కేశవ, నీవు ఆ కేసి రాక్షసుని పాద తాడనమును తప్పించుకుని అతనిని ఒడిసి పట్టుకుని చాలా దూరం విసరితివి. అందువలన ఆ రాక్షసుడు క్షణకాలం మూర్ఛిల్లెను. తరువాత తేరుకుని అతి కోపముతో నిన్ను తినివేయుట కన్నట్లు పరిగెత్తుకుని నీ మీదకు వచ్చెను అని. ఆ కేసి రాక్షసుడు ఆ యొక్క స్వామివారిని తన్నబోయాడు కదా వక్షస్థలంలో. ఆ పాదతాడనను తప్పించుకుని అతనిని ఒడిసి పట్టుకొని చాలా దూరానికి విసిరారుట. అందువలన ఆ రాక్షసుడు క్షణకాలం మూర్ఛిల్లెను. ఇక్కడ ఒకటి గమనించండి, ఇందాక భృగు మహర్షి గురించి చెప్పారు కదా, ఇప్పుడు భృగు మహర్షుల వారు అట్లా తన్నినా గాని వక్షస్థలంపై వెంటనే పరిచర్యలు చేసి సేవ చేశాడు భగవంతుడు. ఎందుకు అంటే అక్కడ ఆంతర్యం వేరు కాబట్టి. మరి ఇక్కడ వీడు తన్నబోతే మరి పట్టుకుని ఎందుకు విసిరిపారేశాడు? అట్లా ఉంటుందన్నమాట వ్యత్యాసం. ఏమ్మా? అందువలన ఆ రాక్షసుడు క్షణకాలం మూర్ఛిల్లెను. తరువాత తేరుకుని అతి కోపముతో నిన్ను తినివేయుట కన్నట్లు పరిగెత్తుకుని నీ మీదకు వచ్చెను. ఆయన మీదకి ఏకంగా భగవంతుడినే తినేసేద్దామని చెప్పి పరిగెత్తుకు మీదకు వచ్చాట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. త్వం వాహదండే కృతధీశ్చ బాహాదండం న్యధాస్తస్య ముఖే తదానీం తద్వృద్ధిరుద్ధస్వసనో గతాసుః సప్తి భవన్నప్యయమైక్యమాగాత్. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. కేసి సూదన, అప్పుడు నీవు ఆ వాహనమును దండించుటకై దాని ముఖమందు నీ వాహాదండమును చొప్పించితివి. అందువలన శ్వాస ఆడక ఆ కేసి రాక్షసుడు చనిపోయెను. అశ్వరూపమును ధరించిన అతడు నీలో ఐక్యముందెను అని చెప్పి. అశ్వరూపం అంటే ఆ యొక్క పరమాత్ముడి విష్ణు స్వరూపం కదా, అందుకని ఆయనలో ఐక్యమయ్యాడనమాట మృతి చెందాక. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఆలంభమాత్రేణ పశో సురాణం ప్రసాదకే నూత్న ఇవాస్వమేధే కృతే త్వయా హర్షవశాత్ సురేంద్రాస్త్వాం తుష్టువుః కేశవనామధేయం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. యజ్ఞప్రియ,
యజ్ఞమందు పశువును వధించినచో దేవతలు సంతోషింతురు. అట్లే నూతనమైన ఈ అశ్వమేధము అనగా అశ్వరూపమున ఉన్న కేసి రాక్షసుని వధను నీవు చేసినందువలన దేవతలు సంతోషించి కేశవుడు అను పేరుతో నిన్ను స్తుతించిరి తండ్రి. అది యజ్ఞమందు పశువును వధిస్తే ఏ రీతిగా అయితే దేవతలు సంతోషిస్తారో అట్లాగే ఈ అశ్వమేధము అంటే ఈ అశ్వరూపంలో ఉన్నటువంటి కేసి రాక్షసుని వధ అంటే ఈ నూతనమైన అశ్వమేధమును నీవు చేసినందువలన దేవతలు సంతోషించి కేశవుడు కేసి రాక్షసుని వధించాడు కాబట్టి కేశవుడు అను నామధేయంతో ఆ యొక్క స్వామివారిని స్తుతించారుట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. కంసాయ తే సౌరిసుతత్వముక్త్వా తం తద్వధోత్కం ప్రతిరుధ్య వాచా ప్రాప్తేన కేసి క్షపణావసానే శ్రీనారదేన త్వమభిష్టుతో భూః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. నారాయణ, నారద మహర్షి కంసుని దగ్గరకు వచ్చి నీవు వసుదేవుని పుత్రుడవని జరిగిన వృత్తాంతమునంతయు అతనికి తెలిపెను. అందువలన కంసునకు వసుదేవునిపై మిక్కిలి కోపము కలిగి అతనిని చంపుటకై ప్రయత్నించెను. అప్పుడు నారద మహర్షి తన మంచి మాటలచే అతనిని వారించెను. అట్లే కేసి రాక్షసుని నీవు చంపిన తరువాత నారద మహర్షి నీ వద్దకు వచ్చి నిన్ను స్తుతించెను అని. పాపం పండించాలి కదా, కంసుడి వధ దగ్గర పడుతున్నట్టు. అందుకని నారద మహర్షి కంసుడి వద్దకు వచ్చి ఈ యొక్క కృష్ణ పరమాత్మ ఎవరో కాదు వసుదేవుడి పుత్రుడే అని చెప్పి జరిగిందంతా కూడా చెప్పేశారుట. అందువలన కంసుడికి వసుదేవునిపై మిక్కిలి కోపం వచ్చి ఆ యొక్క వసుదేవుణ్ణి సంహరించడానికని ప్రయత్నం చేస్తే నారద మహర్షి తన మంచి మాటలచే అతన్ని వారించాడుట. అట్లే కేసి రాక్షసుని చంపినందుకు గాను నారద మహర్షి యొక్క పరమాత్మ వద్దకు వచ్చి కూడా స్తుతించారుట. ఇక్కడికి వచ్చి స్తుతించారు, అక్కడ కంసునికి ఈ యొక్క విషయాలన్నీ కూడా పూర్తిగా చెప్పొచ్చారు అన్నట్లుగా. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. కదాపి గోపై సహ కాననాంతే నిలాయన క్రీడనలోలుపం త్వాం మయాత్మజః ప్రాపదురంతమాయో వ్యోమాభిధో వ్యోమచిరోపరోధి. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. లీలామయ, ఒకప్పుడు నీవు గోపాల బాలకులతో కలిసి అడవి యందు నిలాయన క్రీడ అంటే దొంగాట అన్నమాట, అది ఆడుకొనుచుంటివి. అప్పుడు మయాసురుని పుత్రుడైన వ్యోమాసురుడు నీ దగ్గరకు వచ్చెను. అతడు దేవతలను ద్వేషించువాడు, గొప్ప మాయావి. అది పిల్లలు ఆడుతూ ఉంటారు చూడండి దొంగాట, ఇట్లా దొంగ పోలీస్ ఆటలాగా అట్లా. అది అయితే గోపాల బాలకులతో కలిసి అడవి ఎందా దొంగాట ఆడుకుంటూ ఉంటే అప్పుడు మయాసురుడి పుత్రుడైనటువంటి వ్యోమాసురుడు అతను ఎలాంటి వాడుట, దేవతలను ద్వేషించేవాడు, గొప్ప మాయావన్నమాట. పోని ఈ దొంగాటకు తగినట్టే దొరికాడు, గొప్ప మాయావిట. వాడు కృష్ణుడి దగ్గరికి వచ్చాడుట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. సచోరపాలాయిత వల్లవేషు చోరాయితో గోపశిశూన్ పశూంశ్చ గుహాసు కృత్వాపి దధేశిలాభిః త్వయా చ బుద్ధ్వా పరిమర్దితో భూత్. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. సర్వజ్ఞ, గోపాల బాలురు చోరులుగా పాలకులుగా మారి ఆటలాడుకొనుచుండగా వ్యోమాసురుడు ఆ బాలురలో కలిసిపోయి దొంగగా మారెను. అతను గోపాల బాలురను పశువులను ఎత్తుకొనిపోయి గుహలందు దాచిపెట్టి వారు బయటకు రాకుండా బండరాళ్లను అడ్డుపెట్టెను. వ్యోమాసురుని దుష్ట ప్రయత్నమును గుర్తించి నీవు ఆ రాక్షసుని సంహరించితివి తండ్రి అని. చూసారా, ఆ పిల్లల్లో కలిసిపోయి దొంగగా మారాట. ఎటు గొప్ప మాయావని చెప్పారు కదా ఆ రాక్షసుడు, ఆ వ్యోమాసురుడు దొంగగా మారిపోయి
పిల్లల్లో కలిసిపోయి గోపాల బాలురని పశువులని ఎత్తుకుపోయి గుహల యందు దాచిపెట్టి మళ్ళీ వాళ్ళు బయటికి రాకుండా కూడా బండరాళ్లను అడ్డు పెట్టేసి అట్లా చేయటం ఆ వాడి దుష్ట ప్రయత్నాలన్నీ కూడా ఆ యొక్క కృష్ణ పరమాత్మ గుర్తించి ఆ రాక్షసుడిని సంహరించారుట అమ్మ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఏవం విధైశ్చాద్భుతకేళిభేదైః ఆనందమూర్ఛామతులాం వ్రజస్య పదే పదే నూతనయన్న సీమాం పరాత్మరూపిన్ పవనేశపాయాః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రభు, నీవు ఇటువంటి అద్భుతమైన క్రీడలచే గోకులంలో ఉన్న వారికి అడుగడుగునను నిత్యనూతనమైన అంతులేని ఆనందాతిశయమును కలిగించుచుంటివి. అట్టి పరమాత్మ రూపుడవైన ఓ గురువాయూరు పురవరేశ, నన్ను కృపతో రక్షింపుము తండ్రి అని. ఇలాంటి అద్భుత క్రీడలచే గోకులంలో ఉన్న వారందరికీ కూడా అడుగడుగునా కూడా ఆయన యొక్క లీలలు అత్యంత ఆనందాతిశయాన్ని కలిగిస్తూ ఉన్నాయట. అట్టి పరమాత్మ రూపుడు అయినటువంటి ఓ గురువాయూరప్ప, మమ్మల్ని అందరినీ కూడా కృపతో రక్షింపుము తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. కేసి వ్యోమాసురుల వధ అను 71వ దశకం సమాప్తం. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవింద అర్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోపాల, శ్రీమన్నారాయణ నారాయణ గోపాల, నారాయణ నారాయణ గోపాల, లక్ష్మీనారాయణ నారాయణ గోపాల. శుభం భవతు.